ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనే శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ కూడా శుభాలు, ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నా. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యమును ధ్యానించే దిశగా ముందుకు సాగుదాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన. దయగల తండ్రి, కృపగలిగినటువంటి దేవ, మరి ఒక మారు మీరు మా పట్ల నీ కృపను, నీ ప్రేమను వెల్లడిపరిచి విస్తరింప చేశారు. అందును బట్టి వందనాలు. అందును బట్టియే మేము సజీవులుగా ఉండగలిగి ఉన్నాం. సజీవులమైనటువంటి మేము అయ్యా నేను స్తుతించే విధముగా మరి ఒకసారి ఇట్టి రీతిగా మనైనా ముందుకు సాగుచున్నాం. ఈ వాక్య ధ్యానం అంతటిలో కూడా మీరు మాకు సహాయము చేయండి. ఎట్లనగా వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారము జీవించే స్వస్థ బుద్ధి నీ బిడ్డలకి దయచేయండి. నీ బిడ్డలు వింటున్నప్పుడు ప్రభువా నేను కాదు, మీరే వారితో మాట్లాడండి అయ్యా. అనగా నా సమస్తమును కూడా మరుగు చేసి నాయందు నీ శక్తి, నీ బలము, నీ ఆత్మావేశము, నీ వాక్చాతుర్యము, నీ సమయస్ఫూర్తి నా యందు ఉంచి నన్ను నీ సాధనముగా బలముగా వాడుకొనుచు మీరే మహిమ పొందుకొనండి. ప్రభు ప్రతిఫల దీవెనలు నీ బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి జ్ఞాన సాహిత్య గ్రంథము, సొలొమోను చేత రాయబడినటువంటి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనము చదువుతున్నాను. జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖన భాగము మీరు విని ఉన్నారు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును లేదా జీవించును అనే ప్రస్తావన అక్కడ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగమును ఆధారముగా చేసుకొని ఒక అంశము లేకపోతే సందేశము నేను మీకు ఇవ్వాలి అని చెప్పి ఈ రీతిగా ధ్యానాన్ని నడిపించడానికి ఈ టైటిల్, ఈ అంశాన్ని నేను సిద్ధపరచడం జరిగి ఉన్నది. మరణ భయము దైవభక్తి. మరణ భయము దైవభక్తి అని. మరణము అనేది ప్రస్తుత ప్రపంచములో ప్రతి దేశము, ప్రతి ప్రాంతము, ప్రతి ప్రజలలో నేడు నెలకొని ఉన్న పరిస్థితి ఏమిటంటే మరణ భయమే. మరణ భయము, మరణము యొక్క దాని వెనకటి కథ, మరణమును గురించినటువంటి దాని చరిత్రలోనికి మనము ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే సృష్టి కథనములో మరణము అనేది ఎక్కడ కూడా దానికి స్థానము లేదు. సృష్టి కథనం అంతటిలో 7 దినాల ప్రస్తావనలో కూడా. అయితే మొదటి అధ్యాయాన్ని మనం చూస్తే సృష్టి కథనంలో ఏమున్నది అంటే ఆశీర్వాదం ఉన్నది. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనము, యెహోవా వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి భూమి అంతటిలో కూడా. ఆ భూమిలో ఉన్న సమస్త జీవరాశులను కూడా మీరు లోపరుచుకోనండి. అలాగే మీరు వాటిని ఏలుడి అని ఒక అధికారం ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒక ఆశీర్వాదం. యెహోవా వారిని ఆశీర్వదించెను. ఇది మొదటి అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి సత్యం. రెండవ అధ్యాయానికి వచ్చేసరికి 17వ వచనము,
ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనములో, అయితే ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలమును నీవు భుజించిన ఎడల నిశ్చయముగా నీవు చచ్చెదవు అని మొట్టమొదటిసారిగా చావు అనే పదము, ఆ యొక్క ఉద్దేశము అక్కడ మనము చూడవచ్చు. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనంలో. అయితే ఆ మాటను మనము వినగలిగి ఉన్నాము, చూడగలిగి ఉన్నాము, కానీ అది మానవుని యొక్క జీవితంలో లేదు, పరిచయం చేయబడింది అంతే. ఒక ఆజ్ఞగా మొదటి అధ్యాయం ఆశీర్వాదం చూస్తాం, 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక ఆజ్ఞ, ఒక నిబంధన, ఒక కట్టడ, ఒక నియమము అనేది అక్కడ మనం చూడగలుగుతాం. అయితే 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనానికి వచ్చేసరికి ఈ ఆజ్ఞను అతిక్రమించినటువంటి నరులు దేవుని యొక్క శాపమును పొందుతూ, ఆ శాపములో భాగముగా వారు 19వ అధ్యాయానికి వచ్చేసరికి 3వ అధ్యాయము 19వ వచనానికి వచ్చేసరికి, నరుడు నేలమంటి చేత సృజించబడిన వాడు గనుక నీవు మట్టి నుండి తీయబడిన వాడేవి గనుక నీవు తిరిగి మన్నైపోదువు, మట్టికి చేరుదు అని చెప్పి అక్కడ రాయబడడం మనం చూస్తాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం యొక్క చరిత్ర చూస్తే సృష్టి కథనములో మరణానికి స్థానము లేదు. సృష్టి కథనం అంతటిలో కూడా ఆశీర్వాదమే ఉన్నది. అయితే 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆజ్ఞ ఒకటి ఉన్నది. 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఆజ్ఞను అతిక్రమించిన నరులకు, మనుషులకు మరణము అనేది అక్కడ వారి జీవితాలలో కలిగి ఉండడం మనము చూస్తాం. దీనిని బట్టి 3 అధ్యాయాల సారాంశము, ఈ సృష్టి కథనంలో మరణము లేనటువంటి ఈ స్థితిగతుల నుండి మానవుడే, నరుడే మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా వారి వారి జీవితాలలోనికి మరణాన్ని తెచ్చి పెట్టుకున్నారు. అయితే మరణము తెచ్చి లేకపోతే కలిగి ఉన్నను సరే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరుని యొక్క ఆయుష్ దినాలు చాలా సుదీర్ఘముగా ఉండేది. మరణము సంభవించినను సరే, నరుని యొక్క జీవిత దినముల యొక్క పరిమాణం చాలా సుదీర్ఘముగా ఉండేది. ఉదాహరణకి ఆదికాండము 5వ అధ్యాయం అంతా కూడా మనము చూచి చదివినట్లయితే 100 కొలది సంవత్సరాలు వారు జీవించారు. మరణం అనేది మానవుని జీవితంలోనికి ప్రవేశించిన మానవుడి యొక్క ఆయుష్ చాలా సుదీర్ఘముగా ఉండేది. 969 సంవత్సరములు మెతూషేల అనబడుతున్నటువంటి వ్యక్తి జీవించారు. 969 సంవత్సరములు. ఎరోదు అనబడుతున్నటువంటి వ్యక్తి 962 సంవత్సరాలు జీవించారు. నోవాహు 950 సంవత్సరాలు జీవించాడు. ఆదాము 930 సంవత్సరాలు జీవించారు. ఇలాగా 100 కొలది సంవత్సరాలు వారు జీవించడము మనము గమనించాలి మానవుడు. అయితే ఏ రీతిగా ఆజ్ఞను అతిక్రమించారో, క్రమమైన జీవిత విధానంలో నుండి అక్రమమైన జీవిత విధానంలోనికి వెళ్ళిపోయారు. దేవుడైనటువంటి యెహోవా మరణమును మానవుని జీవితంలో పెట్టడమే కాదు గాని, ఈ దీర్ఘాయుషు కలిగి జీవించి మరణించే ఈ యొక్క నరుల యొక్క జీవన విధానములో ఆయుష్ దినాలను చాలా కుదించాడు, తగ్గించాడు. నోవాహు దినముల ప్రస్తావన సమయానికి వచ్చేసరికి ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనానికి వచ్చేసరికి నరుల యొక్క అక్రమ విధానాలు, వారి జీవన విధానాన్ని చూచి యెహోవా వారి పట్ల విసిగిపోయాడు. నా ఆత్మ వారితో ఎల్లప్పుడూ వాదించదు అంటే ఎంత విసిగిపోయాడు. నరులు క్రమముగా జీవించవలసింది పోయి అక్రమముగా జీవించడం వలన మరణమును తెచ్చుకున్నారు. అయితే ఈ మరణాన్ని కూడా కలిగి కొన్ని క్రమమైన ఉన్న జీవితమైన క్రమముగా జీవిస్తే సుదీర్ఘముగా జీవించే వారు 100 కొలది సంవత్సరాలు. కానీ ఈ జీవితంలో కూడా మరింతగా వారు ఈ యొక్క అక్రమమైనటువంటి విధానాన్ని అవలంబించడం ద్వారా ఈ 100 కొలది సంవత్సరములు జీవించే మనుష్యుని జీవితంలో ఆయుష్ యొక్క దినాలు చాలా కుదించబడ్డాయి. ఆదికాండము 6వ అధ్యాయం 3వ వచనం ప్రకారము మనుషుల యొక్క జీవన విధానం ఆయుష్ దినములు 120గా అక్కడ యెహోవా దేవుడు మరి నరులకు ఇవ్వడం జరిగింది. 120 సంవత్సరాలు. 100 కొలది జీవించేవాడు 120 సంవత్సరాల జీవితానికి పడిపోయాడు ఒక్కసారి ఆయుష్ కాలం.
పోనీ ఈ 120 సంవత్సరాల జీవిత విధానమైనా సరే క్రమముగా జీవించి ఈ 120 సంవత్సరాలు కూడా కలిగి జీవిద్దామని చెప్పి ఆ ఉద్దేశంతో క్రమముగా జీవించారంటే ఇంకా అక్రమం అనేది భూమి మీద ప్రబలిపోయింది. తద్వారా ఏమైందంటే ఈ 120 సంవత్సరాల పరిమితి కూడా ఇంకా తగ్గించబడి ఉన్నది. నాయకుడైనటువంటి మోషే ప్రార్థన మనందరికీ తెలుసు కదా. కీర్తనల గ్రంథంలో ఈ ప్రార్థన 90వ సంకీర్తనగా వ్రాయబడి ఉన్నది. 10వ వచనంలో ఈ మాట మోషే భక్తుడు తెలియపరుస్తూ ఉంటాడు. మోషే జీవించే దినాలకు వచ్చేసరికి నరులు వారి యొక్క క్రమ విధానమును తప్పి అక్రమమైనటువంటి జీవిత విధానంలో మరింతగా ముందుకు సాగుతున్నప్పుడు వారి అక్రమమే వారి ఆయుష్ దినాలను మరింతగా కుదించి ఎంతవరకు తీసుకొచ్చిందంటే నరుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. 100 కొలది సంవత్సరములు జీవించదగిన వాడు 120 సంవత్సరములకు రావడము, 120 సంవత్సరములు జీవించేవాడు 70-80 సంవత్సరములకు రావడం అనేది మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషే కాలం అయిన తర్వాత కూడా దావీదు కాలానికి వచ్చేసరికి కీర్తన గ్రంథము 39వ సంకీర్తన 5వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ చెప్పబడినటువంటి మాట దావీదు అంటాడు, నా జీవిత దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా మార్చి ఉన్నావు అంటాడు. బెత్తెడు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి కొన్ని కొలతలు తెలుసు కదా. మోర, జానడు, బెత్తెడు అనే పదాలు. నరుని యొక్క ఆయుష్ 900-800 సంవత్సరములు బ్రతకవలసిన వాడు అంటే మోరడంతగా బ్రతకవలసినటువంటి వాడు, సుదీర్ఘ కాలము జీవించవలసినటువంటి వాడు దేవుని యందు భయము భక్తి లేకపోవడం వలన క్రమ విధానమును విడిచిపెట్టి అక్రమముగా జీవించడం ద్వారా 120 సంవత్సరాలకు పడిపోయింది ఆయుష్ కాలం. ఇంకా అక్రమముగా జీవించడం ద్వారా 70-80 సంవత్సరాలకు ఆయుష్ కాలము కుదించబడి ఉన్నది. ఇంకా అక్రమము చేయడం ద్వారా దావీదు గుర్తించాడు, మా జీవిత దినముల పరిమాణము నీవు బెత్తుడంతగా మార్చి ఉన్నావు. అంటే మోర ఎక్కడ, బెత్తుడు ఎంత పరిమాణము కలిగి ఉన్నది అంటే ఆయుష్కాలం మరింతగా కుదించడం జరిగి ఉన్నది. ఈ విధముగా మరణం అనేది దాని యొక్క హవా మనుషుల పైన సాధించుకుంటూ ఇంతవరకు రావడం జరిగింది. చివరికి కొంతమంది భక్తులైతే మానవుని యొక్క జీవిత విధానంలో మరణం అనేది ఏ రీతిగా శాసిస్తుంది అని తెలియపరిచారంటే చివరికి వారి పరిచయ మాటల్లో ఈ రీతిగా ఉంటుంది. ఒక నీటి బుడగ లాంటిది అని, ఒక నీడ వంటిది అని, అడవి గడ్డి లాంటిది అని, అడవి పుష్పము లాంటిది అని చెప్పి, ఆవిరి వంటిదని, చివరికి బెత్తుడు కూడా అయిపోయి మానవుని యొక్క ఆయుష్ లేకపోతే మానవుని యొక్క జీవిత విధానంలో మరణం అనేది ఈ నీటి బుడగ అంటే క్షణిక కాలమైనటువంటి జీవితాలుగా మారిపోయాయి. మరణం అనేది దాని యొక్క విజృంభణ ఈ రీతిగా మనుషుల పైన ఈ రీతిగా విరుచుకుపడుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో మనం చదువుబడినటువంటి లేఖన భాగము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అని. అట్టిది కలిగి ఉన్నవాడు తృప్తుడై ఏ అపాయము లేకుండా జీవించును అని చెప్పి సొలొమోను చెప్పడం మనము చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాన నేను చెప్తున్నాను, ప్రస్తుతము నెలకొని ఉన్నటువంటి మరణకరమైనటువంటి భయంకర పరిస్థితులు, ఈ మరణం అనేది ఎలాగ మన జీవితాలకు వచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మరణం గురించి దాని చరిత్ర గురించి ఇంతవరకు నేను మీకు తెలియపరిచి ఉన్నాను. అయితే ఒక్కొక్కరిగా మరణాలు సంభవించడము దావీదు లాంటి వాడే చెప్పాడు కదా, లోకులందరూ కూడా పోవాల్సిన మార్గంలోనే కూడా నేను పోతున్నానని. అంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టిన వారు ఇంకా మరణం అనేది తప్పకుండా రుచి చూడాలి. ఆ రీతిగానే జరుగుతున్నది కాలక్రమంలో. అయితే మనం ఇంతవరకు కూడా సమాజంలో ఒక్కొక్కరి మరణాలు చూడడము సహజం అయిపోయింది. అక్కడక్కడ 2-3 లేకపోతే ఒక కుటుంబ మరణం అనేది చూడడం సహజం అయిపోయింది. కానీ సామాజిక మరణాలు అనేవి ఒకసారి మరి ఇప్పుడు మనం నేడు చూస్తున్నాం. దేశమంతటా
రాష్ట్రమంతటా, యావత్ ప్రపంచమంతటా కూడా ఈ మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచమంతటా కూడా, ఒక కుటుంబానికి, ఒక వ్యక్తికి, ఒక ప్రాంతానికి కాదు, సమస్తము కూడా, ప్రపంచమంతా కూడా మరణాల చేత భయభ్రాంత పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఇది మొదటిసారా అంటే ఇది మొదటిసారి కాదు. చరిత్రను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇలాగా మరణకరమైనటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. మరి ముఖ్యంగా సామాజిక మరణాలు సమూహములుగా మరణించినటువంటి ఆధారాలు ఎన్నో ఉంటున్నాయి. తెగుళ్ళ ద్వారా, వ్యాధుల ద్వారా మరి మరణించిన సందర్భాలు లేకపోలేదు. ఏదైనా ఒక కొత్త వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి పరిచయమైనప్పుడు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, మిలియన్ల మంది, ఇంకా ఇప్పుడు ఆ పరిస్థితి రాలేదు. చరిత్రలో మిలియన్ల సంఖ్యలో మరణాలు అనేవి సంభవించాయి. కొన్ని వ్యాధులు వచ్చాయి. వచ్చిన వ్యాధులు, చాలా మంది వ్యాధి బారిన పడి చాలా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ అంటు వ్యాధులు ఏదైతే ఉన్నదో, ఈ అంటు వ్యాధుల వలన అనేక మంది మిలియన్ల ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పరిస్థితి కూడా చరిత్రలో మనము చూడవచ్చు. ఉదాహరణకు మీకు తెలిసినటువంటి వ్యాధులే ఈ పేర్లు: చికెన్ పాక్స్ కానీ, అలాగే స్మాల్ పాక్స్ కానీ, ప్లేగు వ్యాధి కానీ, కలరా కానీ, మెదడు వ్యాపు ఆ వ్యాధి కానీ, అలాగే HIV అనబడుతున్నటువంటి ఎయిడ్స్ కానీ, అలాగే స్పెయిన్ ఫ్లూ అనబడుతున్నటువంటి అది కానీ, సిఫిలిక్స్ అనబడుతున్నటువంటి వ్యాధి కానీ, ఇవన్నీ కూడా అంటు వ్యాధులు. ఈ వ్యాధులు వచ్చినప్పుడు ఆయా ఖండాలలో, ఆయా దేశాలలో ఈ వ్యాధులు మరి పుట్టడము, పక్కన ఉంటున్నటువంటి దేశాలకు వ్యాప్తి చెందడము, ఈ రీతిగా జరిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది మరణాలు కలిగి ఉన్నారు. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో, మిలియన్ల సంఖ్యలో చనిపోవడం జరిగింది. ఇలా మరణాలు సంభవించినప్పుడు ప్రజలందరిలో కూడా కామన్గా, సహజంగా కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ప్రభుత్వాల మీద వ్యతిరేకత జరిగింది. ప్రభుత్వాల మీద వ్యతిరేకత. రెండవది, ఆర్థిక పరమైనటువంటి కొరత ఏర్పడి ఉన్నది, కరువు ఏర్పడి ఉన్నది, అంతర్గత యుద్ధాలు జరిగేవి, దేశాల మధ్యన యుద్ధాలు జరిగేవి. అంతర్గత యుద్ధాలంటే ఉదాహరణకు నేటి పరిస్థితి, ఈ కరోనా వైరస్ చేత ఒక పట్టణానికి, ఒక గ్రామానికి మరి ఒక గ్రామానికి మధ్యలో ఒక కంచె, ఒక గోడ కట్టడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఈ తమిళనాడు, ఈ ఆంధ్రప్రదేశ్ మధ్యన తమిళనాడు గవర్నమెంట్ వారు గోడలు కట్టేస్తారు ప్రతి రోడ్లో. అంటే ఈ యొక్క గోడను మనం దాటుకొని వెళ్తే యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, గొడవలు జరుగుతూ ఉంటాయి. అలనాడు ఈ వ్యాధులు, నేను మునుపు చెప్పినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు ఇలాగే అంతర్గత దేశం ఒకటైనను, ప్రాంతం ఒకటైనను సరే, ఈ వ్యాధి కారణం చేత ఒకరి నుండి ఒకరికి మరి ఒకటికి అంటుకుంటుంది. కాబట్టి ఈ వ్యాధి కారణం చేత అంతర్గత యుద్ధాలు జరిగేటివి. రాజకీయ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, ప్రభుత్వం మీద వ్యతిరేకతలు వచ్చాయి, కరువు ఏర్పడేది, దేశాల మధ్యన యుద్ధాలు నెలకొల్పబడేవి. అయితే ఇది ఒక పక్కన అయితే, ప్రజలందరూ కూడా కొన్ని విషయాలు కలిగి ఉండేవారు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు. ఏమిటంటే, ఇప్పుడు మనము ప్రతి వారి నోట కూడా ఇది వింటున్నాము కదా, ఈ కొన్ని మాటలు, 2-3 మాటలు ప్రతి వారి యొక్క నోటిలో ఇవి వస్తూనే ఉన్నవి. ఏమిటంటే, లాక్డౌన్ అనే పదము కానీ, ఐసోలేషన్ అనే పదము కానీ, క్వారంటైన్ అనే పదము కానీ, ఇలాంటి పదాలు ఇప్పుడు పరిచయమైనటువంటివి కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను మునుపు చెప్పినటువంటి వ్యాధులు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా లాక్డౌన్, గృహ నిర్బంధంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి, క్వారంటైన్లోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి, అలాగే సోషల్ ఐసోలేషన్కు వెళ్ళిన పరిస్థితులు కూడా పాటించిన విధానాలు కూడా ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు ప్రతి వారి నోట మాట కూడా ఈ పదాలు ఉచ్చరిస్తున్నారు. దాన్ని బట్టి నేను ఈ మాటను కూడా తెలియపరుస్తున్నాను. వీటితో పాటుగా ప్రజలందరూ కూడా కామన్ గా ఈ వ్యాధులు ప్రబలి మరణాలు సంభవించినప్పుడు ఒక విషయాన్ని కామన్ గా ప్రతిసారి ఏ వ్యాధి వచ్చినా సరే మరణాలు వేల, మిలియన్ల, లక్షల మిలియన్ల సంఖ్యలో మరి మరణాలు సంభవిస్తున్నప్పుడు కామన్ గా ఒక విషయం అనేది ప్రజలలో గమనించాలి.
ఏమిటంటే దైవభక్తి. దైవభక్తి నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డల చరిత్ర గ్రంథాలు మనకి తెలియపరుస్తున్నాయి ఈ సత్యాన్ని. ఎందుకంటే దొంగ పడ్డ 6 నెలలకు పోలీసు వారు వచ్చినట్లుగా, ఇది పెద్దల యొక్క సామెత కదా, దొంగల పడ్డ 6 నెలలకి పోలీసు వారు వచ్చినట్లుగా ఈ వ్యాధులు వచ్చి మరణాలు సంభవించి పోయిన తర్వాత కొద్ది కాలానికి వ్యాక్సిన్ కానీ మెడిసిన్ కానీ రావడం సహజమే. అయితే ఈలోగా ఆ వ్యాధి రావడము, మరణాలు సంభవించడము, అది వెళ్ళిన తర్వాత కొద్ది కాలానికి ఆ మందులు వచ్చే సమయంలో ఈ మరణాల నుండి ఎలాగా తప్పించుకునేదని చెప్పి ప్రజలందరూ కూడా దేవుడంటే భయము నిలిపేవారు, కలిగి ఉండేవారు. ఆ భయభక్తులు కలిగిన వారే సజీవులుగా ఉండగలిగి ఉన్నారు. వారి సాక్ష్యాలే చరిత్రలో అనేక గ్రంథాలు వారి సాక్ష్యాలే మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే ఈ దినాన మనం చదువుకున్నటువంటి ఆ జ్ఞాన సాహిత్య గ్రంథంలో సొలొమోను చేత సామెతల గ్రంథము 19వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట 23వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అట్టిది కలిగిన వాడు తృప్తుడై ఏ అపాయము లేకుండా జీవించును. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే వాడు జీవ సాధనము కలిగి ఉన్నట్లు. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథము 10వ అధ్యాయములో చెప్పబడినటువంటి మాట 27వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘ ఆయుష్యునకు కారణమని. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనంలో మరి యొక్క మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అని. మరణము సంభవిస్తున్నప్పుడు, మరణములో ఆ యొక్క పరిస్థితుల మధ్యన నీవు అప్పుడైనను సరే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే తప్పకుండా ఆ మరణముల నుండి, ఆ మరణకర పరిస్థితుల నుండి నువ్వు సజీవంగా ఉండగలుగుతావు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏమిటనుకుంటున్నావు? క్రమమైన జీవితము జీవించడమే. క్రమమైన జీవితము జీవించడమే. కాబట్టి నీ జీవితము క్రమముగా ఉన్నదా లేదా ఒకసారి పరిశీలన చేసుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడానికి నీ జీవితంలో ఏదైనా సాక్ష్యం అంటే నీ ప్రవర్తనయే, క్రమమైన ప్రవర్తనయే దానికి సాక్ష్యం. ఇంకనూ సరే నువ్వు అక్రమముగా జీవిస్తున్నట్లయితే తప్పకుండా నీవు దేవుని యందు భయము భక్తి లేనటువంటి వాడివే, లేని దానివే. కాబట్టి తప్పనిసరిగా ఈ మరణ పరిస్థితుల మధ్యలో నీవు కూడా ఆ మరణాన్ని కలిగి ఉండవలసిన పరిస్థితి నీవు పొందుకుంటావేమో, జాగ్రత్త పడడానికి ఈ మాట నేను చెప్తున్నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ చరిత్ర పరంగా మనము చూడటమే కాదు కానీ బైబిల్ పరంగా కూడా మనం చూసినట్లయితే క్రీస్తుకు శకంలో నేను ఇంతవరకు చెప్పాను ఈ వ్యాధులని. క్రీస్తుకు పూర్వము కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మరణకరమైనటువంటి సంఘటనలు ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యందు భయము కలిగి, అంటే దేవుడిని యందు భయం అంటే క్రమమైన జీవితము కలిగి ఎవరైతే జీవిస్తారో వారు ఆ భయభక్తుల మూలముగా జీవమును కలిగి ఉన్నారే గాని మరణమునకు వారు అప్పగింపబడలేదు. ఉదాహరణకు బైబిల్ గ్రంథ ఆధారంలో కూడా నేను చెప్తున్నాను ఏమిటంటే, వాగ్దానము చేసినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విమోచించి కానాను దేశమునకు నడిపిస్తున్నటువంటి ఆ ప్రయాణములో, అరణ్య ప్రయాణములో వీరి యొక్క భయములు భక్తి లేనటువంటి తనము చేత క్రమమును విడిచి అక్రమముగా జీవిస్తున్న వారి మీదకి యెహోవా దేవుడు తాపకరమైన సర్పములను పంపించాడు. ఈ తాపకరమైనటువంటి సర్పములు ప్రజల మీదకి వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఖర్చుట చేత అనేక మంది చనిపోవడం, మరణ పరిస్థితులకు వెళ్ళిపోయారు. అందరూ కూడా చాలా మంది మరణించారు. ఆ పరిస్థితులలో మోషే ప్రార్థన, వీరు ప్రాధేయపడి అడగడం, మోషే ప్రార్థన చేయడం, యెహోవా ఒక సమాధానము తెలియపరచడము. ఆ ప్రకారము ఆ సమయంలో ఇత్తడి సర్పము పెట్టినప్పుడు యెహోవా మాట మోషే ప్రజలకు చెప్పినప్పుడు యెహోవా యందు భయము భక్తి కలిగి ఎవరైతే ఆ నిలువ పెట్టబడినటువంటి స్తంభం మీద ఉంటున్నటువంటి ఇత్తడి సర్పమును నిదానించి చూడగలిగారు, వారు మరణమును చూడకుండా బ్రతికారు. వారు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండడం వలన
వారు ఆ తాపకర సర్పము నుండి ఏర్పడినటువంటి మరణ స్థితిగతుల నుండి వారు బయటపడి ఉన్నారు. ఇది ఒక సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నాను. రెండవ సందర్భాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే మరణకర పరిస్థితి వచ్చినప్పుడు, మరణ భయంలో ఉన్నప్పుడు, ఈ మరణ భయం నుండి తప్పించుకోవడం ఎట్లాగంటే కేవలము దేవుని యందు భయము భక్తి నిలపడమే. ఈ మెడిసిన్, ఈ వ్యాక్సిన్ తర్వాత వస్తాయి. ఎలా అంటే చెప్పాను కదా ఒక సామెత, దొంగపడ్డ 6 నెలలకి పోలీసు వారు వచ్చినట్లుగా ఈ వ్యాక్సిన్ తర్వాత ఎప్పుడో వస్తారు. ఈ ప్రస్తుత కరోనా వైరస్, ఈ కోవిడ్-19 ఈ యొక్క వ్యాధికి మందు కనుక్కున్నారని ఒకరంటే, అది లేదు ఫేక్ న్యూస్ అని మరి ఒకరు అంటూ ఉంటారు. లేదు ఆగస్టులో అక్టోబర్లో వస్తుందని మరి ఒకరు అంటారు. లేదు 1 సంవత్సరం 2 సంవత్సరములు పట్టవచ్చు అని అంటూ ఉంటారు. చూసారు, ఈ వార్తలు, ఈ కథనాలు వినేలోగా మరణించేవాడు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ మరణాలలో నీవు లేకుండా, నీ కుటుంబం లేకుండా జాగ్రత్త పడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండు. అలనాడు ఇశ్రాయేలు అరణ్యములో వారు ఆ రీతిగానే తాపకర సర్పముల చేత కరువబడిన వారిగా మరణాలు పొందుతున్నప్పుడు ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన వైపు నిదానించి చూడగలిగారో వారు బ్రతకగలిగారు. నీవు ఈ పరిస్థితుల్లో దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే క్రమమైన జీవితానికి వచ్చినట్లయితే తప్పకుండా నీవు కూడా జీవ సాధనం కలిగి ఉంటావు, జీవపు ఊట కలిగి ఉంటావు, దీర్ఘ ఆయుష్ కలిగి ఉంటావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ పరిస్థితి కూడా నేను తెలియపరుస్తున్నాను. బైబిల్ గ్రంథం రండి. 127 సంస్థానాలను అధ్యక్షత వహించి అహష్వరోషు అనబడుతున్నటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. హామాను అనబడుతున్నటువంటి ఒక మంత్రి గారు ఆయనకి నమస్కారము, గౌరవ నమస్కారము చేయలేదని చెప్పి మొర్దెఖాయి అనబడుతున్నటువంటి వ్యక్తిని, ఆయన యొక్క జాతి అంతటిని కూడా మరి మరణ శాసనము రిలీజ్ చేశాడు. అయితే ఆ మరణకరమైనటువంటి పరిస్థితి కొద్ది దినములలో వారందరూ కూడా, యోధా జాతి అంతా కూడా పొందుకోవాలా. అట్టి పరిస్థితుల్లో యూదులందరూ కూడా ఎస్తేరును, మొర్దెఖాయి ఆదేశం మేరకు వారందరూ కూడా దేవునికి ప్రార్థన, దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థించడం మొదలు పెట్టారు. ఆ మరణకర పరిస్థితి నుండి వారు ఎప్పుడైతే దేవుని యందు భయము నిలిపి ఉన్నారో, భక్తి కలిగి ప్రార్థన చేశారో, ఆ మరణకర సందర్భం నుండి వారు ఏ రీతిగా బయటపడ్డారో మనకు తెలుసు. ఇది రెండవ సత్యం. మూడవ సంఘటన కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. చిన్న ప్రవక్త యోనాని దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి 40 దినములలో దానిని నాశనం చేయబోతున్నాను, వారందరికీ కూడా మరణాలు సంభవిస్తాయి అని ప్రవచనము చెప్పమన్నప్పుడు ఆ యోనా ఆ రీతిగానే వెళ్ళి ప్రవచించినప్పుడు నినివే పట్టణపు రాజు, ఆ మంత్రివర్గము, అధికారులు, ప్రజలందరూ, పశువులందరూ కూడా ఉపవాస దినములు ఆచరించడం మొదలు పెట్టారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం మొదలు పెట్టారు. క్రమమైన జీవితంలోనికి వచ్చారు. తద్వారా వారు దేవుడే వారి యొక్క భయభక్తులను చూచి, వారి ప్రార్థనను చూచి సంతాపపడి వారి పట్ల చేయవలసినటువంటి నాశనము, మరణకరమైనటువంటి ఆ విషయాలు వారికి పంపించకుండా వారికి జీవముతో ఉండడానికి సమాధానమును పంపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినుచున్న నీవు ప్రస్తుతము కూడా సమాజంలో ఈ కరోనా వైరస్ చేత, ఈ వ్యాధి చేత అనేక మరణాలు చూస్తున్నాం. 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉంటున్నది. అయితే ఇదేమి కొత్త కాదు ప్రపంచానికి. ఒకసారి వ్యాధుల యొక్క చరిత్రను మనం చూస్తే ప్రజల మీదకి ఏ సందర్భాలలో, దశాబ్దాల వ్యవధిలో, శతాబ్దాల వ్యవధిలో అంచెలంచెలుగా ఒక్కొక్క వ్యాధి, మొదట్లో చెప్పాను కదా కొన్ని వ్యాధులు, చికెన్ పాక్స్, ఆ తర్వాత ఇలాంటి కొన్ని వ్యాధులు ప్రజలను పట్టి పీడిస్తున్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా అంటు రోగాలు. యుద్ధాలకు వెళ్ళి వచ్చిన సైనికులతో మరి అంటు రోగాలు రావడము, ఈ ఓడలు ప్రయాణిస్తున్నటువంటి ఆహార ధాన్యాలలో ఈ ఎలుకలు ప్రవేశించి ఆ ఎలుకల ద్వారా మరి అంటు రోగం రావడము, ఒకరు కప్పుకున్నటువంటి దుప్పట్లు మరి ఒకరు కప్పుకోవడం ద్వారా ఈ అంటు రోగాలు రావడము, ఈ గాలిలో తుమ్మడము, దగ్గడము ద్వారా ఈ అంటు రోగాలు రావడము, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే కాదు, నేడే కాదు, ఎప్పుడు వెనకటి దినాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి వివిధ రోగముల చేత. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇలాంటి మరణాలు సంభవించినప్పుడు సమాజంలో మరి మిగిలిన వారందరూ కూడా దైవ భక్తి కలిగి ఉండడం ద్వారా ఆ మరణాల బారిన పడకుండా వారు సజీవంగా ఉండగలిగారు. ఈ దినాన నీవు కూడా ప్రస్తుతము ఉంటున్నటువంటి పరిస్థితి మరణకరమైనటువంటి భయభ్రాంత పరిస్థితి. ఈ పరిస్థితిలో నీవు చేయవలసింది ఏంటంటే దైవ భక్తి కలిగి ఉండు. దైవ భక్తి కలిగి ఉండడం అంటే దానికి సాదృశ్యముగా నీ జీవితంలో క్రమమైన జీవిత విధానము కలిగి ఉండడమే. ఇకనైనా సరే అక్రమమైన మార్గములను విడిచిపెట్టి ఒక క్రమమైన జీవితానికి రా. అది నీకు జీవ సాధనముగా ఉంటుంది, దీర్ఘ ఆయుష్గా ఉంటుంది, జీవపు ఊటగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. అంతేగాని ఎంతటి పరిస్థితి నెలకొని ఉన్నా సరే దేవుని యందు భయము లేకపోతే తప్పనిసరిగా మరణము అనేది నీ జీవితంలో చూడవలసి వస్తుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆ యొక్క సాక్ష్యాలు కూడా ఉంటున్నాయి. నోవాహు దినములలో వారు క్రమమును తప్పి అక్రమంగా జీవిస్తున్నప్పుడు నోవాహు చేత ప్రజలందరికీ తెలియపరిచినప్పుడు ఏ ఒక్కరు కూడా దేవుని యందు భయము భక్తి కూడా నిలపకపోవడం, తద్వారా 40 దివారాత్రముల యొక్క వర్షము పాతము చేత వారందరూ కూడా నశించిపోవడం మనం చూస్తూ ఉంటాం. కేవలము దేవుని యందు భయము భక్తి లేకపోవడం వల్లనే, ఆ భయము భక్తి లేకపోవడం వలన క్రమమును విడిచి అక్రమముగా వెళ్ళిపోవడం వలనే వారు ఆ మరణ స్థితిని కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పాత నిబంధనలోనే కాదు, నూతన నిబంధనలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు మీరు మార్పు చెందండి, ప్రభు రాజ్యము సమీపంగా ఉంటుంది, పశ్చాత్తాపపడండి అని చెప్పి ఎన్ని మార్లు చెప్పినను సరే వారు మార్పు చెందక, పశ్చాత్తాపము చెందక, కుమారుని ముద్దు పెట్టుకొనక, హత్తుకొనక వారు ఇష్టానుసారంగా జీవించారు. దేవుని యందు భయభక్తులు లేనటువంటి జీవిత విధానంలో జీవించారు. అయితే యేసు ప్రభు ఏడ్చాడు. యెరూషలేము జయప్రవేశ సందర్భంగా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల చాటున తన పిల్లలను మరుగు చేసుకున్నట్లుగా ఎన్నో మార్లు నిన్ను ఆ రీతిగా కాపాడి అన్నాను. అయితే నీ ఇల్లు నీకు విడిచిపెట్టబడుతుందని చెప్పి బాధపడి, నిజముగానే యేసు ప్రభు ఆ రీతిగా విలపించిన తర్వాత క్రీస్తుకు శకము 70వ సంవత్సరంలో ఆ యెరూషలేము పట్టణం అంతా కూడా నాశనము చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఎంతో మంది, కొన్ని వేల మంది మరణాలు అక్కడ సంభవించాయి, సామాజిక మరణాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే తప్పనిసరిగా నీవు ఈ పరిస్థితిలో సజీవంగా ఉండగలుగుతావు. దేవుడు అంటే ఇంకా భయము భక్తి లేకుండా అక్రమంగానే జీవిస్తున్నట్లయితే మరణము కూడా నీవు రుచి చూడవలసిన పరిస్థితికి వెళ్ళిపోతావేమో, జాగ్రత్త. ఈ భయభక్తులు లేని జీవిత విధానము ద్వారానే ఈ సృష్టి కథనంలో మరణముకు స్థానం లేని ఈ సృష్టిలో మరణము అనేది చోటు చేసుకున్నది కేవలము భయము భక్తి లేకపోవడం వల్లనే. సుదీర్ఘంగా 900 సంవత్సరములు సుదీర్ఘ ఆయుష్ కలిగి జీవించవలసిన నరుడు కేవలము 120 సంవత్సరాలకి పడిపోవడానికి గల కారణము భయభక్తులు లేనటువంటి జీవిత విధానమే. 120 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి మానవుని యొక్క ఆయుష్ 70-80 సంవత్సరాలకి పడిపోవడం కేవలం భయము భక్తి లేకపోవడమే. 70-80 సంవత్సరాలు బ్రతకవలసినటువంటి వాడు బెత్తిడంతగా మారిపోయే ఆయుష్కాలానికి, అంటే నీటి బుడగ లాంటి, ఆవిరి వంటి, నీడ లాంటి, గడ్డి పుష్పము లాంటి ఆ ఆయుష్లోకి పడిపోవడం, క్షణిక కాలపు జీవితాలకు పడిపోవడం కేవలము భయభక్తులు లేనటువంటి జీవిత విధానం. కాబట్టి ఎక్కడైనా సరే ఈ ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితిని నీవు జ్ఞాపకం చేసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటావని నా యొక్క భావన. అలా ఎవరైతే భయము భక్తి కలిగి, అంటే ఆ భయము భక్తి నీలో ఎలా తెలుస్తుంది? క్రమమైన జీవిత విధానం. క్రమమైన జీవిత విధానం మాటలలో, చూపులలో, తలంపులలో, చెయ్యు క్రియలలో, జీవిత విధానం అంతటిలో, సంబంధాలలో, దేవుని పట్ల, సామాజిక విధానంలో, కుటుంబ వ్యవస్థలో, ఉద్యోగ వ్యవస్థలో, వ్యాపార వ్యవస్థలో, తదితర నీకు సంబంధించిన అన్ని విషయాల్లో క్రమము. ఆ క్రమము ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న నాడే నీకు క్రమమైన విధానం వస్తుంది. ఆ భయము భక్తి కలిగి ఉంటే తప్పకుండా జీవ సాధనము కలిగి ఉన్నట్లే. అట్టిది కలిగి ఉన్నవాడు తృప్తుడై, సామెతల గ్రంథము మనం చదవబడినటువంటి ఆ లేఖన భాగంలో 19వ అధ్యాయం 23వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అట్టిది కలిగిన వాడు తృప్తుడై ఏ అపాయము లేకుండా బ్రతుకును, జీవించు. కాబట్టి మీరందరూ కూడా భయభక్తులు కలిగి ఉండండి. జీవ సాధనము మీ దగ్గర ఉంటుంది.
ఏ అపాయం వచ్చినా సరే భయం లేకుండా తృప్తిగా జీవించే అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేస్తాడు. ఆ విధముగా నీవు నీ కుటుంబము సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అని చెప్పి క్రమమైన జీవితం కొరకు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిగా మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, ఏకీభవించండి. ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా దేవా, ఇన్ని నాళ్ళు మీరు కాపాడారు, సంరక్షించారు. వందనాలు. ప్రస్తుతం ప్రభువా, మాకు మరణకరమైన భయముతో ప్రతి ఒక్కరు కూడా జీవించవలసిన పరిస్థితి మన సమాజంలో చూస్తున్నాం. ఈ మరణ భయంలో ఉంటున్నటువంటి మేము ఈ భయమును తొలగించి మరణం అనేది లేకుండా ఇదిగో మా జీవిత దినాలు మేము జీవించులాగున క్రమమైన జీవితానికి రావడానికి, క్రమముగా జీవించడానికి నీ భయము భక్తి కలిగి ఉండడానికి నీ కృప, నీ నడిపింపు దయచేయండి. ఈ వాక్యమును ఎవరు విని వారి హృదయాల్లో పదిలిపరుచుకున్నారో ఆ వాక్యానుసారముగా జీవించి ఇదిగో జీవ సాధనము కలిగిన వారిగా వారి ఆయుష్ దినాలు ఇదిగో వారు జీవించడానికి నీ కృప దయచేయండి. మరి ఒకసారి విశ్వాస విధేయతలతో ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారికి, వారి కుటుంబాలకి నీ దీవెనలు సమృద్ధిగా దయచేసి తృప్తిని మిగల్చమని యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు, దీవెనలు మీకును మీ కుటుంబాలకు, వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండునుగా. ఆమేన్. మీకు సమాధానము కలుగునుగా.